కడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మళ్ళీ ప్రేమిస్తున్నారు యేసు ప్రభు వారు. మన కొరకు ఆయన సిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారందరికీ ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు వారు త్వరలో వస్తున్నారు రెండోసారి లోకానికి. ఆయన నమ్మిన వారందరినీ కూడా పరలోకం తీసుకువెళ్తారు. ఆ ప్రేమ గల ప్రభు నామంపేట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, మనము క్రీస్తు పరలోకంలో మన కొరకు ఏమి చేయుచున్నారు అనే అంశాన్ని ధ్యానిస్తున్నాం. ఇది 3వ ఎపిసోడ్. ఇది మనము క్రీస్తు పరలోకములో రాజులకు రాజుగా పాలన చేయుచున్నారు అనే అంశాన్ని బైబిల్ గ్రంథం నుంచి ధ్యానం చేయబోతున్నాం. క్రీస్తు పరలోకంలో రాజులకు రాజుగా పాలన చేయుచున్నారు అనే అంశాన్ని మనం బైబిల్ గ్రంథం నుండి ధ్యానం చేయబోతున్నాం. ప్రార్థన చేసుకుని ఇదిన వాక్యంలో కొనసాగుదాం. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మమ్మల్ని మా కుటుంబాలు మీరు ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ నూతన నెలలో ప్రవేశపెట్టారు ప్రభు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ ప్రత్యేకమైన కాపుదల నడుపుదల మెండైన ఆధ్యాత్మిక శారీరక దీవెనలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తికి వారి కుటుంబానికి అనుగ్రహించండి. ఈ లోతైన మర్మాలు తెలుసుకోవటానికి పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. ఈ లోతైన మర్మాలు నేర్చుకుని దాని ద్వారా మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా మీకు మహిమకరమైన జీవితాలు జీవించే ధన్యత మాకందరికీ అనుగ్రహించమని, ఈ పరిచర్య ముందుకు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరినీ ప్రత్యేకంగా దీవించమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, క్రీస్తు పరలోకంలో మన కొరకు రాజులకు రాజుగా ఆయన పాలన చేస్తున్నారు. మనందరికీ తెలిసిన రీతిగా ఈ లోకంలో ఎవరు సింహాసనం మీద ఆసీనులై ఉంటారు, ఎవరు కిరీటాన్ని ధరిస్తారు, మనందరికీ తెలుసు, రాజుగారు మాత్రమే. ఈ లోకంలో ఒక వ్యక్తికి ఎంత ధనం ఉన్నప్పటికీ, ఎంత బంగారం ఉన్నప్పటికీ వారు కిరీటాన్ని ధరించలేరు, సింహాసనం మీద కూడా కూర్చోవడానికి అర్హత లేదు వారికి. వారు సొంతగా ఒక సింహాసనాన్ని చేసుకుని, ఒక కిరీటాన్ని చేసుకుని వారి ఇంట్లో వారు ఒక గదిలో కూర్చోవచ్చు. కానీ వారిని ఎవరు కూడా రాజుగా అంగీకరించరు. అనగా మనందరికి తెలిసిన విషయం ఏంటంటే, ఈ లోకంలో ఎవరైనా సరే కిరీటాన్ని ధరించి సింహాసనం మీద కూర్చున్నారంటే ఆయన రాజు, ఆయనకు అధికారం ఉన్నది, ఆయనకు రాజ్యం ఉన్నది. ఈ విషయాలు మనం గుర్తిస్తున్నాం. కనుక ప్రియ సోదరి సోదరులారా, కిరీటము సింహాసనము ఇవి అధికారానికి పదవికి సాదృశ్యాలు. ఒక వ్యక్తికి అధికారం పదవి ఉన్నట్లయితే వారు సింహాసనం మీద కూర్చుని కిరీటం పెట్టుకుని ఈ యొక్క రాజ్యపాలన చేసేవారు. ప్రస్తుతం మన ప్రపంచంలో మనము డెమోక్రసీ అంటున్నాం, అంటే ప్రజాపాలన. ఇటువంటి ప్రజాపాలనలో ఇవి మనకు కనిపించట్లేదు. ఇంకా అక్కడక్కడ లోకంలో కొద్ది మంది రాజులు ఇంకా పరిపాలిస్తూనే ఉన్నారు. వారు కిరీటం ధరించి సింహాసనాసీనుడిగా ఉంటారు. కనుక యేసు ప్రభువు వారు మన తరపున పరలోకంలో సింహాసనాసీనుడై కిరీటాన్ని ధరించి ఈ విశ్వం అంతటిని కూడా పాలన చేస్తున్నారు. బైబిల్ గ్రంథంలో ముఖ్యంగా పాత నిబంధనలో హెబ్రీ భాష, ఆ హెబ్రీ భాషలో మెస్సియా అనే మాట వాడారు. ఆ మెస్సియా అనే పదం హిబ్రూ భాషలో పాత నిబంధనలో 39 సార్లు వాడబడ్డది. కానీ అది రకరకాల అర్థాలు ఇచ్చేలాగా తర్జుమా చేయబడ్డది. ఉదాహరణకు రక్షకుడు, విమోచకుడు, అభిషక్తుడు అని తర్జుమా చేశారు. ఏ మాటను? మెస్సియా అనే హిబ్రూ పదాన్ని. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 25-26 వచనాల్లో మనం గమనించినట్లయితే మెస్సియా అనే హిబ్రూ పదాన్ని వారు ఇంగ్లీష్లో కూడా మెస్సియా అనే తర్జుమా చేసేశారు. అనగా అభిషక్తుడు. మెస్సియా అంటే అభిషక్తుడు. క్రొత్త నిబంధన అంతా కూడా గ్రీకు భాషలో వ్రాయబడ్డది. గ్రీకు భాషలో అభిషక్తుడు అనే మాటకు క్రైస్ట్ అంటున్నారు. గ్రీకు పదం క్రిస్టోస్, ఇంగ్లీష్లో క్రైస్ట్ అంటున్నాం, తెలుగులో క్రీస్తు అంటున్నాం. కనుక క్రీస్తు అంటే అభిషక్తుడు. అభిషక్తుడు అనే పదం మనకి క్రొత్త నిబంధనలో 500 సార్లు వాడబడ్డది. యేసు క్రీస్తుకు 500 సార్లు క్రిస్టోస్ అనే పదం. అనగా ఆయన అభిషక్తుడు, అనాయింటెడ్ అని అంటున్నాం ఇంగ్లీష్లో. అయితే ప్రియ సోదరి సోదరులారా, యేసుక్రీస్తు ఏ రీతిగా ఆయన ఈ విశ్వం అంతటికి కూడా రాజు, ఈ విశ్వం అంతటికి కూడా రాజరికం ఎలా వచ్చింది ఆయనకి అనే ప్రశ్న మనకు వస్తుంది.
అయితే బైబిల్ గ్రంథంలో దానికి మనకు జవాబు ఉన్నది. మనకు బైబిల్ గ్రంథం బోధించేది ఏమిటంటే, ఆదిలో దేవుడు 6 దినాల్లో సమస్తాన్ని సృష్టించారు. ఎవరు సృష్టించినది? ఆయనే పాత నిబంధనలో కుమారుడు అంటున్నాం, సన్. అయితే క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు అంటున్నాం. ఆయన సృష్టించారు 6 దినాల్లో. 6 దినాల్లో సృష్టించారు, 7వ దినాన్ని విశ్రమించారు. మనందరికీ తెలిసిన రీతిగా 6వ దినాన ఆదామును మట్టితో నిర్మించారు, మట్టితో చేశారు ప్రభువారు. చేసినది కుమారుడు. క్రొత్త నిబంధనలో ఆయన మనం క్రీస్తు అంటున్నాం, పూర్తి పేరు యేసుక్రీస్తు అంటున్నాం. ప్రియ సోదరి సోదరులారా, ఈ విశ్వమంతట్లో కూడా మనము నివసిస్తున్న ఈ భూగోళం మాత్రమే కాదు, ఈ భూలోకం లాంటి లోకాలు అనేకమైనవి ఈ విశ్వంలో ఉన్నవి. కనుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో ఆయన ప్రపంచములను నిర్మించెను అని చెప్పబడ్డది. బహువచనం, ప్రపంచములు, ఇంగ్లీష్లో వరల్డ్స్ అన్నారు. ఇది ఎవరు సృష్టించారు? ఈ లోకాన్ని, ఇతర లోకాలని కూడా. తప్పకుండా కుమారుడు. ఆయనే మనం యేసుక్రీస్తు అంటున్నాం క్రొత్త నిబంధనలో. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం గమనించినట్లయితే, ఆయన రక్తం ద్వారా మనకు విమోచన కలిగింది. ఎవరు మనకు విమోచన ఇచ్చినది? ఎవరు మన కొరకు ఆయన అమూల్యమైన రక్తాన్ని చిందించారంటే తప్పకుండా యేసుక్రీస్తు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం గమనించినట్లయితే, ఆయన ద్వారా సమస్తము కూడా సృజించబడ్డావి. అవి ఈ భూలోకంలో ఉన్నవైనప్పటికీ, లేకపోయినట్లయితే ఆ ఆకాశంలో ఉండేవి. కానీ ఆకాశంలో ఉండేవి ఏమిటి? రకరకాల గోళాలు, రకరకాల గ్యాలక్సీ అంటున్నాం, పాలపుంత. అలాంటి పాలపుంతలు అనేకమైన ఉన్నవి. కనుక ఈ విశ్వంలో అనేకమైన లోకాలు ఉన్నాయి. అవి మన కంటికి కనిపించట్లేదు. కనుకనే ఇక్కడ చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో అవి దృశ్యమైనవి, అదృశ్యమైనవి అనగా మన కంటికి కనిపించేవి, కంటికి కనిపించనివి కూడా ఆయనే సృష్టించారు. ఎవరు? కుమారుడు. ఆయనే యేసు ప్రభు అంటున్నాం. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ లోకంలో ఉన్నవి, మన చుట్టూ ఉన్నవి మనకు కనిపిస్తున్నాయి కొంత పరిధి వరకు. ఇంకా దూరంగా ఉన్నట్లయితే మనకు కనిపించవు. కానీ ఇతర లోకాల్లో ఉన్నవి, ఆ వ్యక్తులు అక్కడ ఏమేమి ఉన్నావో అవి మనకు కనిపించటం లేదు. కానీ ఈ లోకంలో ఉన్నవి, ఇతర లోకాల్లో ఉన్నవి కూడా యేసు ప్రభు వారే సృష్టించినట్లుగా కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో చదువుతున్నాం. మరొక విషయాన్ని కూడా గమనిస్తున్నాం. ప్రియ సోదరి సోదరులారా, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం ఆఖరి భాగాన్ని గమనించినట్లయితే, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, ఆయన కొరకు ఆయన సృష్టించెను అనగా ఇవన్నిటిని కూడా కలుగ చేసినది యేసు ప్రభువారు. ఎవరి కొరకు? ఆయన కొరకే. ఆయన కొరకు ఆయన సృష్టించారు. అనగా ఇంగ్లీష్లో ఆల్ థింగ్స్ క్రియేటెడ్ బై హిమ్ అండ్ ఫర్ హిమ్. అంటే సమస్తం కూడా ఆయన ద్వారా సృష్టించబడినది, ఆయన కొరకు సృష్టించబడినవి సమస్తం కూడా. కనుక సమస్తం కూడా ఆయనే సృష్టించారు. కనుక ఆయనే సమస్తానికి కూడా యజమానుడు. ఆయన మనం ఇంగ్లీష్లో ఓనర్ అంటున్నాం. కారణం ఆయన సమస్తాన్ని సృష్టించారు కనుక ఆయనే యజమాని. కనుక యేసు ప్రభువారు ఈ విశ్వం అంతటికి కూడా ఒకే ఒక యోగ్యమైన పాలకుడు, రాజుగారు. కనుకనే మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయం 11వ వచనాన్ని గమనించినట్లయితే, ఓ ప్రభువా, సమస్తం కూడా నీవి, ఘనత, మహిమ, అధికారము సమస్తం కూడా నీవే. ఈ లోకంలోను ఆకాశంలోను ఉన్న సమస్తము కూడా నీ వశమై ఉన్నవి, నీ సొంతమై ఉన్నవి, నీ సొత్తు సమస్తం కూడా. ప్రభువా, మీరే సమస్తానికి కూడా అధిపతి. ఇంగ్లీష్లో యు ఆర్ ద ఎగ్జాల్టెడ్ హెడ్ ఆఫ్ ఆల్ అన్నారు. అనగా మీరు మహోన్నతుడైన మహిమ పొందే అధిపతి సమస్తం మీద కూడా. కనుక ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభువారే ఈ విశ్వాంతరంలో సమస్తానికి కూడా ఆయన అధిపతి, ఆయనే పాలకుడు. 103వ కీర్తన 19వ వచనాన్ని మనం గమనించినట్లయితే, దేవుడు తన యొక్క సింహాసనాన్ని పరలోకంలో ఆయన స్థిరపరచుకుని సమస్తాన్ని కూడా, అనగా ఈ విశ్వంలోని సమస్తాన్ని ఆయన పాలన చేస్తున్నారు అని మనం చదువుతున్నాం. ప్రియ సోదరి సోదరులారా, ఈ లోకంలో మనకి మనుషుల్లో కూడా రంగుల్లో తేడా ఉన్నది. నల్లగా ఉండేవారు, తెల్లగా ఉండేవారు, ఎర్రగా ఉండేవారు, రకరకాల రంగులు. అదే రీతిగా యొక్క భూమి మీద మనం గమనించినట్లయితే రకరకాల జంతువులు,
అవి కూడా రకరకాల రంగులతో ఉంటున్నాయి. తర్వాత మనకి రకరకాల పక్షులు, అవి కూడా రకరకాల రంగులతో ఉన్నాయి. ప్రతి జీవరాశికి కూడా, మనుషులైనా, జంతువులైనా, పక్షులైనా, వృక్షాలైనా, ఈ యొక్క క్రిమి కీటకాలైనా, ప్రతి జీవరాశికి కూడా దేవుడే మూలాధారం. వారి జీవనోపాధికి ఆయనే మూలాధారం. అనగా ఇంగ్లీష్లో మనం సస్టైనర్ అంటాం. అనగా దేవుడే సమస్త జీవరాశుల్ని పోషించేవారు. చూడండి, కీర్తన 145:16 గమనించినట్లయితే, ప్రభువా మీరు మీ గుప్పిలి విప్పినప్పుడు ప్రతి జీవరాశి యొక్క అవసరాల్ని కూడా మీరు తృప్తిపరుస్తున్నారు. నిజమే ప్రియ సోదరి సోదరులారా, మనుషులకు, జంతువులకు, పక్షులకు, వృక్షాలకు వాటి అవసరాలు వాటికి ఉంటున్నాయి. అవన్నిటినీ కూడా తీర్చి వారిని తృప్తిపరచగల దేవుడు మన బైబిల్ గ్రంథంలో చెప్తున్న యేసు ప్రభువారు. కనుక ప్రభువారు ఈ విశ్వంలో సమస్తాన్ని కూడా ఆయనే పోషిస్తున్నారు. ఆయనే పోషకుడు, ఆయనే సస్టైనర్ అంటున్నాం. ఆయనే సమస్తానికి కావాల్సిన అవన్నీ కూడా ఆయన అనుగ్రహిస్తున్నారు. మనందరికీ తెలిసిన రీతిగా ఈ లోకంలో రకరకాల ఫలాలు ఉన్నాయి. రకరకాల రంగులతో, రకరకాల రుచులతో చక్కని ఫలాలు. అదే రీతిగా రకరకాల కూరగాయలు, అదే రీతిగా రకరకాల ఆకుకూరలు, ఇవన్నీ కూడా దేవుడు మన కొరకు సృష్టించారు. మానవులుగా మనం భుజిస్తున్నాం. దాంతోపాటు పక్షులు, జంతువులు కూడా వీటిలో అనేకమైన వాటిని భుజిస్తున్నాయి. అయితే దేవుని యొక్క గొప్ప విషయం చూడండి, ఈ లోకంలో మనం జీవించడానికి రకరకాల ధాన్యాలు, కొన్ని ప్రాంతాల్లో అన్నం తింటున్నారు, కొన్ని ప్రాంతాల్లో గోధుమ రొట్టె తింటున్నారు, కొన్ని ప్రాంతంలో జొన్న రొట్టె తింటున్నారు, కొన్ని ప్రాంతంలో వారు యొక్క రాగులతో రొట్టెలు తింటున్నారు. రకరకాలు. కొన్ని ప్రాంతాల్లో అయితే వారు బార్లీతో రొట్టె తింటున్నారు. ఏ రకంగా వారు దాన్ని భుజించినప్పటికీ ఆ యొక్క రకరకాల ధాన్యాలు, ఇంగ్లీష్లో గ్రెయిన్ అంటున్నాం కదా, అవన్నీ కూడా ఎవరు సృష్టించారు? దేవుడే సృష్టించారు. అయితే దేవునిలో ఉన్న గొప్ప ప్రేమ చూడండి, ఆయనలో ఉన్న గొప్పతనం చూడండి. వారు విశ్వాసులైనా విశ్వాసులు కాకపోయినా, ఆయన నమ్మినా నమ్మకపోయినప్పటికీ దేవుడు ప్రతి వారికి కూడా ఆయన సూర్యరశ్మి అనుగ్రహిస్తున్నారు, వర్షం అనుగ్రహిస్తున్నారు. వీరు నా వారు, ఫలానా వారు నా వారు కాదు, వీరు నన్ను నమ్ముకున్నారు, వీరు నన్ను నమ్ముకున్నారు, ఇతరులు నన్ను నమ్మలేదు అని ఏ విధమైన వివక్ష ఆయన చూపించటం లేదు. ఆయన ఏ విధంగా కూడా ఎవరికి కూడా తేడా చూపించట్లేదు. అందరినీ కూడా సమంగానే ఆయన చూస్తున్నారు. వారందరికీ ఎండిస్తున్నారు, వర్షం ఇస్తున్నారు, వారందరికీ కూడా పాడి పంటలు ఇస్తున్నారు, వారిని పోషించి నడిపిస్తున్నారు. ఎంత కృపగల దేవుడో చూడండి. కారణం ఆయన విశ్వం అంతటికీ కూడా ఆయన అధిపతి, ఆయన రాజు. ఈ విషయాలు మనం మత్తయి సువార్త 5:45 చదువుతున్నాం. ఆయన నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద కూడా వర్షాన్ని, సూర్యకాంతిని అనుగ్రహిస్తున్నారని మనం చదువుతున్నాం. కనుక ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభువారు ఆయన ఎంతో ప్రేమతో, ఎంతో కృపతో ఆ బాధ్యత, అనగా నేను అందరికీ కూడా అధిపతిని కనుక ప్రతి వారి అవసరాలు తీర్చాలా అని ఆయన ప్రేమతో మనల్ని ప్రతిదినం కూడా నడిపిస్తున్నారు, పోషిస్తున్నారు. జీవరాశులన్నిటిని కూడా, ఈ లోకంలో ఇతర లోకాల్లో ఉన్న ప్రతి జీవరాశిని కూడా ఆయన పాలన చేస్తున్నారు. ఇతర లోకాల గురించి మనకి కొన్ని వివరాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో, కానీ మనం అనుకుంటున్న వివరాలన్నీ కూడా మనకు దొరకటం లేదు. కనుక యేసు ప్రభు సృష్టికర్త కనుక, ఆయన పోషకుడు కనుక, ఈ లోకం అంతటికీ కూడా ఆయనే పాలకుడు, ఆయనే రాజు. దాంతోపాటు ఈ భూలోకంలో ఆయన రాజుగా ఉండటానికి మరొక ప్రత్యేకమైన ఆధిక్యత ఆయనకి కలిగింది. యేసు ప్రభు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు యెరికో పట్టణానికి వచ్చారు. ఆ యెరికో పట్టణంలో ఒక వ్యక్తికి చూపు లేదు. ఆయన పేరు బర్తిమయ్య. ఆ బర్తిమయ్య ఆ యెరికో పట్టణం వెలుపల ఉన్న ఆ రోడ్డు పక్కనే కూర్చొని భిక్షాటన చేసుకునేవాడు ప్రతిరోజు కూడా తన యొక్క జీవనోపాధి కొరకు. ఆ దినాన్న చాలామంది వస్తున్నారు, వారి యొక్క మాటలు వినబడుతున్నాయి. అప్పుడు ఆయన భిక్షాటన చేసుకుంటూనే
రోడ్డు ప్రక్కన కూర్చున్న వ్యక్తి అడిగారు తక్కిన వారిని, ఎవరు వస్తున్నారు? చాలా మంది వస్తున్నారు, ఏం జరుగుతుంది వాళ్ళు అనగానే వారు అన్నారు, ఈ రీతిగా యేసుప్రభు వస్తున్నారు అని చెప్పారు. ఎప్పుడైతే యేసుప్రభు అనే మాట విన్నాడో, ఆయనకి ఎవరెవరు చెప్పారో, అంతకుముందు ఎలా తెలుసుకున్నాడో మనకు తెలియదు వివరాలు. వెంటనే ఆయన గట్టిగా కేకలు వేస్తూ, దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దు, దావీదు కుమారుడా నాపై కనికరం చూపు అని గట్టిగా కేకలు వేశాడు. అయితే యేసుక్రీస్తు దావీదు కుమారుడని ఆయనకి ఎలా తెలుసు అనే వివరాలు మనకి ఇవ్వబడలేదు. కానీ ఖచ్చితంగా ఆయన చెప్పింది మాత్రం అక్షరాల నిజం. బర్తిమేయ చెప్పింది దావీదు కుమారుడు. యేసు ప్రభువును దావీదు కుమారుడని సంబోధించారు బైబిల్ గ్రంథంలో. యేసు ప్రభు ఈ లోకంలో ఆఖరు వారం సిలువ వేయబడక ముందు, అప్పుడు ఆయన బేతనీ నుంచి యెరూషలేము వరకు ప్రవచనాలు నెరవేర్చడానికి జకరియా గ్రంథంలో 9వ అధ్యాయం 9వ వచనంలో ఆయన గాడిద మీద ఎక్కువ వస్తారు అని ప్రవచనం ఉన్నది. యేసు ప్రభు వారు పుట్టక ముందు 400 సంవత్సరాల ముందుగానే చెప్పబడిన ప్రవచనం అది. అప్పుడు యేసు ప్రభు వారు ఆ గాడిద మీద ఎక్కి వస్తుంటే దానిని చూసిన ప్రజలందరూ కూడా వారి వస్త్రాలు గాడిద మీద వేశారు, ఆ రోడ్డు మీద వేసేసారు. ఏకంగా ఆ గాడిద నడవటానికి కొంతమంది ఆ ప్రక్కనే ఉన్న చెట్టు కొమ్మలు పెద్ద పెద్ద ఆకులు కోసుకొచ్చి రోడ్డు మీద వేసేసి ఆ యొక్క గాడిద దాని మీద నడుచుకుంటూ వెళ్తుంటే వారందరూ కూడా గట్టిగా కేకలు వేస్తూ ఆయన ముందు కొంతమంది, వెనకాల కొంతమంది తండోపతండాలుగా నడుస్తూ యెరూషలేముకు ఆయన తీసుకొచ్చారు. అప్పుడు ఏమని కేకలు వేశారు వారు? మత్తయి సువార్త 21వ అధ్యాయం 9వ వచనంలో ఏమంటున్నారు? హోసన్నా దావీదు కుమారుడా అని కేకలు వేసుకుంటూ తీసుకువెళ్ళారు. హోసన్నా దావీదు కుమారుడా. ఇదే విషయాన్ని మార్కు సువార్త 11వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఇదే విషయాన్ని మనం చదువుతున్నాం. అదే రీతిగా యేసు ప్రభువునే శాస్త్రులు డైరెక్ట్ గా ప్రశ్నించారు. మార్కు సువార్త 12వ అధ్యాయం 35 నుంచి 37 వరకు ఉన్న వాక్య భాగాన్ని, నిన్ను దావీదు కుమారుడు అంటున్నారు, నీవు దావీదు కుమారుడు ఎలాగ అవుతావు అని ప్రశ్నించారు. దానికి యేసు ప్రభు వారే విపులంగా జవాబు చెప్పారు. మార్కు సువార్త 12వ అధ్యాయం 37వ వచనంలో దావీదు గారే తన యొక్క రచనలు అనగా కీర్తనలో నన్ను కొనియాడారు, నా దేవుడిని సంబోధించారు, కనుక నేను దావీదు కుమారుడినే అని యేసు ప్రభు వారు ఆ శాస్త్రులకు జవాబు చెప్పారు. దాని తర్వాత ఇంకెవరు కూడా ఆయన ప్రశ్నించలేదు. మనందరికీ తెలిసిన రీతిగా యేసు ప్రభు జన్మించినప్పుడు మరియమ్మ గారికి 9 నెలల గర్భం. ఆమెను తీసుకుని యోసేపు గారు నజరేతు నుంచి బెత్లెహేముకు గాడిద మీద తీసుకువెళ్ళారు. దేని కొరకు? వారి సొంత ఊరు, వారి తాత ముత్తాతల ఊరు, వారి యొక్క గోత్రం, యూదా గోత్రం యొక్క ఊరు బెత్లెహేము. బెత్లెహేము ఎవరి పట్టణం అని చెప్పబడ్డది? దావీదు పట్టణం. అనగా ఆ పట్టణంలో పుట్టిన యూదులందరూ కూడా దావీదు వంశస్థులు. కనుకనే మరియమ్మ గారు, యోసేపు గారు దావీదు వంశము, వారు యూదా గోత్రము. కనుక బెత్లెహేము వెళ్ళిన తర్వాత యేసు ప్రభు వారు ప్రవచనాలు నెరవేరటానికి బెత్లెహేములోనే జన్మించారు ఆ రాత్రి. దాని ద్వారా మనకు తెలుస్తున్నది ఏమిటంటే యేసు ప్రభు ఆయన దావీదు వంశానికి చెందినవారు. ఈ విషయాలు మనం మత్తయి సువార్త 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు యొక్క వంశావళి, ఇంగ్లీష్లో జీనియాలజీ అంటున్నాం, ఆ వంశావళి చెప్పబడ్డది. దానిలో మనం చూసినట్లయితే దావీదు గోత్రం నుంచి వారు ఒక్కొక్క తరం వేసుకుంటూ వెళ్ళేటప్పటికి చివరికి యోసేపు, మరియమ్మ ఇద్దరు కూడా యూదా గోత్రం, దావీదు వంశం. కనుక వారు పేదవారైనప్పటికీ, యోసేపు వడ్రంగి పని అయినప్పటికీ, యోసేపు మరియమ్మ కూడా దావీదు వంశం. కనుక యేసు ప్రభు ఇహలోక పరంగా చూసినప్పటికీ ఆయన రాజ కుటుంబం, ఆయన జన్మించినది దావీదు వంశం. దావీదు మహారాజు. ఆ దావీదు సింహాసనాన్ని కలకాలం కొనసాగించటానికి యేసు ప్రభు వారు యూదా గోత్రంలో దావీదు వంశంలో జన్మించారు. కనుక ఆయన యొక్క పాలన అనగా దేవుని యొక్క పాలన, యేసు ప్రభు యొక్క పాలన నిరంతరము కొనసాగుతుంది. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనాన్ని గమనించినట్లయితే ఆయన యొక్క రాజ్యము, ఆయన యొక్క ప్రభుత్వము కలకాలము కొనసాగుతుంది.
నిరంతరము కొనసాగుతుంది, ఇక దానికి అంతము లేదు అని చెప్పబడ్డది. దానితో పాటు ఆయన రాజ్యము అనగా ఎవరి రాజ్యము? యేసుప్రభువు రాజ్యము ఇక ఎప్పుడు కూడా ఓటమి చెందదు. తక్కిన రాజ్యాలన్నీ కూడా దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో కొన్ని సంవత్సరాలు వారు పాలన చేశారు, వారు పడిపోయారు, ఓడిపోయారు, పతనమైపోయారు. కానీ యేసుప్రభు రాజ్యం స్థాపించబడిన తర్వాత ఎప్పుడు స్థాపించబడుతుంది అంటే రెండవ రాకడ తర్వాత. అప్పటి నుంచి ఇక యుగ యుగాలు కోట్ల 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 సంవత్సరాలు కొనసాగినప్పటికీ ఆయన రాజ్యం ఎప్పుడు కూడా పతనం అవ్వదు, ఓడిపోదు, ఇక నిరంతరం కూడా నిలిచిండే రాజ్యం. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనం ఈ ప్రత్యేకమైన విషయాన్ని గుర్తించాల. యేసు ప్రభు పరలోకంలో మన కొరకు ఆయన రాజులకు రాజుగా ఈ లోకాన్ని, తక్కిన లోకాలన్నిటిని కూడా పాలన చేస్తున్నారు. మనకు ఒక ప్రశ్న రావచ్చు, యేసుక్రీస్తు పరలోకంలో రాజులకు రాజుగా పాలన చేస్తుంటే మనకు కలిసి వచ్చేది ఏమిటి? మనకేం ఒరుగుతుంది? మనకేమి లబ్ధి కలుగుతుంది అనే ప్రశ్న మనకు వస్తుంది మానవులుగా. తప్పకుండా ప్రియ సోదరి సోదరులారా, మనలందరినీ కూడా సృష్టించిన సృష్టికర్త ఎవరు? యేసు ప్రభువారు. దాంతో పాటు ప్రతి జీవరాశిని అనగా మానవులమైన మనల్ని, తక్కిన జీవరాశుల్ని అన్నిటినీ కూడా అనుదినము కూడా పోషించేవారు యేసు ప్రభువారు. ఆ విషయాన్ని కూడా మనం గమనించాం. అదే రీతిగా మానవాళి పాపంలో పడిపోయారు కనుక మనలందరినీ రక్షించడానికి ఆయన శిలువ మీద మరణించి మనకు ఆయన విమోచన ఇచ్చారు. కనుక ఆయన మన విమోచకుడు. యేసు ప్రభువారు మన విమోచకుడు. కారణం ఆయన మనం రక్షకుడు అంటున్నాం. ఇంకొక మాటలో మనం రక్షిస్తున్నారు ఆయన. దాంతోపాటు ప్రియ సోదరి సోదరులారా, ఆయన మన సమీప బంధువు. దీన్ని ఇంగ్లీష్లో కిన్స్మ్యాన్ రిడీమర్ అంటారు. కిన్స్మ్యాన్ రిడీమర్ అంటారు. మనలను విమోచించు సమీప బంధువు. ప్రియ సోదరి సోదరులారా, ఇక సమీప బంధువు గురించి వచ్చే ఎపిసోడ్లో ఎక్కువ వివరాలు బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకోబోతున్నాం. యేసు ప్రభువారు మన సమీప బంధువు. కనుక ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభువారు మన కొరకు ఆయన పరలోకంలో రాజులకు రాజుగా పాలన చేస్తున్నారు. ప్రియ సోదరి సోదరులారా, ఈ లోకంలో ఎవరైనా సరే మన యొక్క సహోదరుడు రాజు అయినట్లయితే ఆ ప్రాంతం అంతటికి, లేకపోయినట్లయితే మన సహోదరుడు, మన అన్న లేకపోతే మన తమ్ముడు ఆ యొక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయితే, మన అన్న లేక మన తమ్ముడు ఆ దేశానికి ఒక ప్రధానమంత్రి అయితే, ఆ దేశానికి ఒక ప్రెసిడెంట్ అయితే, ఇక ఎంత మనకి సంతోషం కలుగుతుంది. దాంతోపాటు ఇక మన యొక్క సహోదరుడు ఆ దేశానికి రాజు అయితే, ఆ దేశానికి ప్రధానమంత్రి అయితే, ఆ దేశానికి ఒక ప్రెసిడెంట్ అయినట్లయితే ఇక మనకి పట్టడానికి పగ్గాలు ఉండవు మనల్ని. అంటే అంతగా మనం సంతోషిస్తాం. కారణం ఏంటి? ఆయన మన సహోదరుడు కనుక ఇక మనకి సమస్తం కూడా కలుగుతుంది. మనకి ఏ లోటు ఉండదు. ఇక ఏ పదవి కావాలన్నా సరే ఆ పదవి మనం పొందొచ్చు. కారణం మన సహోదరుడు ప్రధానమంత్రి, లేకపోతే మన సహోదరుడు రాజుగారు. కనుక ప్రియ సోదరి సోదరుడా, ఈ లోకంలో మనకి అంత ఆధిక్యత వచ్చేస్తుంది, అంత అదృష్టం వచ్చేస్తుంది. ఎప్పుడు మన సహోదరుడు ఒక రాజు అయితే ఆ దేశానికి, మన సహోదరుడు ఒకవేళ ఆ యొక్క దేశానికి అంతటి ప్రధానమంత్రి అయినట్లయితే, ఇంకా పోనీ కాస్త తక్కువగా చూసుకుంటే ఆ రాష్ట్రం అంతటికి ముఖ్యమంత్రి అయినట్లయితే మనకి ఆ రాష్ట్రంలోక తిరిగిలేదు, మనకి ఏ లోటు లేదు. అక్కడ ఏది కావాలంటే అది మనం పొందే అవకాశం ఉంటుంది. కారణం మన యొక్క సహోదరుడు నాయకుడు కనుక, మన యొక్క సహోదరుడు అక్కడ పాలకుడు కనుక. ఒక్కసారి గమనించండి, యేసు ప్రభువారు మన సృష్టికర్త, యేసు ప్రభువారు మన విమోచకుడు, మన రక్షకుడు, యేసు ప్రభువారు మన సమీప బంధువు. కనుకనే ప్రియ సోదరి సోదరులారా, ఆయన ఎక్కడో పరలోకంలో రాజులకు రాజుగా పాలన చేసుకుంటే నాకేం కలుగుతుంది, నాకేం లబ్ధి కలుగుతుంది, నాకేం ఒరుగుతుంది అని మనం అనుకోవటానికి ఏ విధమైన అవకాశం లేదు. కారణం ఆయన రాజులకు రాజు కనుక ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా
ఆయన యొక్క సహోదరుడిగా ఆయన మనకు సమస్తాన్ని సమకూరుస్తారు, రక్షణతో పాటు, నిత్య జీవంతో పాటు. కనుకనే యేసుప్రభు రాజులకు రాజుగా పరలోకంలో పాలన చేస్తున్నారు కనుక దాని వలన ఆయన నమ్ముకున్న మనందరికీ కూడా ఇక మనం కలలో కూడా ఊహించినంత గొప్ప అదృష్టము, లబ్ధి కలుగుతుంది. ఏంటి అదృష్టం? ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా జీవించడానికి, దానితో పాటు నిత్యము కూడా అనగా కలకాలం కూడా ఆయనతో పాటు ఆ పరలోకంలో నివాసం చేసే ఆ ధన్యత మనకు కలుగుతుంది. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనం ఈ లోకంలో ఎంత పేదరికంలో ఉన్నప్పటికీ, ఈ లోకంలో ఎంత తక్కువ స్థాయిలో మనం ఉన్నప్పటికీ, ఎప్పుడైతే యేసు ప్రభువును రక్షకుడిగా అంగీకరిస్తున్నామో ఆయన మనల్ని ఆయన కుమారుడిగా, ఆయన కుమార్తెగా అంగీకరించి ఆ రీతిగా నడిపిస్తారు, కాచి కాపాడతారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనకు ఎంతటి ధన్యత కలుగుతుందో చూడండి. యేసు ప్రభువును నమ్ముకోవటం వలన ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు ఈ విశ్వం అంతటికీ కూడా. కనుక ఆయన మన సహోదరుడు, ఆయన మన సృష్టికర్త, మన సహోదరుడు, మన యొక్క క్షేమాన్నే కోరుకునే వ్యక్తి. కనుక ఇటువంటి ధన్యత మనందరికీ కలిగింది కనుక దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రియ సోదరి సోదరులారా, ఆ ధన్యత కలకాలం నీతో ఉండాలంటే యేసు ప్రభువును రక్షకుడిగా ఈ దినాన్ని అంగీకరించి ఆయన నమ్ముకుని ఆయన నామపేట ముంచడం, బాప్తిసం తీసుకోవటం ద్వారా మనము ఈ గొప్ప ధన్యతను కలకాలం స్వతంత్రించుకోగలం. అది నేను నిర్ణయమైనట్లయితే నాతో ఏకీభవించండి, ప్రార్థించి ఈ 3వ ఎపిసోడ్ ముగిస్తాను. వచ్చే ఎపిసోడ్లో యేసు ప్రభు మన సమీప బంధువుడనే విషయాన్ని వచ్చే ఎపిసోడ్లో మనం నేర్చుకోబోతున్నాం బైబిల్ గ్రంథం నుంచి. ప్రార్థించి ఈ యొక్క 3వ ఎపిసోడ్ని ముగిస్తాను. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని మీరు సృష్టించారు. మేము పాపంలో పడిపోయినప్పుడు మా కొరకు శిలువ మీద మీ అమూల్యమైన రక్తాన్ని కార్చి మమ్మల్ని విమోచించారు. అనుదినం కూడా మమ్మల్ని పోషిస్తున్నారు, త్వరలో వస్తున్నారు. ఈ పాపలోకంలో మేము ఉండకుండా పరలోకం తీసుకువెళ్ళిపోయి మీతోనే యుగయుగాలు ఉండే ఆ ధన్యత మాకు ఇవ్వబోతున్నారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా తరపున పరలోకంలో మీరు రాజులకు రాజుగా విశ్వం అంతటిని కూడా పరిపాలిస్తున్నారు. అంత బిజీగా ఉన్నప్పటికీ మేము ప్రార్థించిన వెంటనే మా ప్రార్థన వింటున్నారు, మా ప్రార్థనకి జవాబు ఇస్తున్నారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ పరిచర్య ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో ప్రతి వ్యక్తిని ప్రత్యేకంగా దీవించండి. మీరే మహిమ ఘనత పొందండి. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని ఆశీర్వదించమని యేసుప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ పరిచర్య ముందు కొనసాగటానికి మీరు కూడా పాలిభాగస్తులు అవ్వండి. తెర మీద వచ్చే నంబర్కు నన్ను సంప్రదించినట్లయితే వివరాలు మీకు అందిస్తాను. మీరు కూడా ఈ యొక్క పరిచర్యను ముందుకు కొనసాగటానికి సహకరించండి. మీకు ఎటువంటి ప్రార్థన అవసరం ఉన్నప్పటికీ తెర మీద వచ్చే నంబర్కు నన్ను సంప్రదించినట్లయితే మనకు ప్రార్థనా బృందం ఉన్నది. ప్రతి సాయంత్రం విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. అనేకమైన జవాబులు ప్రవేశిస్తున్నారు. ఈ అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ. వచ్చే 4వ ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక.